హలో అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం కూడా ఉండాలి. సో ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏంటంటే ఫిషింగ్. మేము అంటే మొత్తం మా కంపెనీ అందరు కలిసి అలాగన వెళ్ళామాట ఫిషింగ్కి. సో నాకైతే బాగా నచ్చేసింది. ఏదో అనుకున్నాను నేను, అంటే ఎలా ఉంటుందో ఏంటో అనేసి. అదే మార్నింగ్ బయలుదేరాము. కొద్దిగా కోల్డ్ అనిపించింది, కాకపోతే అలాగైతే సూపర్గా ఉంది. రండి మరైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్కడైనా మిస్ అయితే మాత్రం కామెంట్ చేయండి, మర్చిపోకండి. సో ఏంటంటే మార్నింగ్ బయలుదేరిపోయామండి. అంటే అంటే నియర్ బై 6 o'clock అనుకోండి జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా అలాగ కంటిన్యూగా డ్రైవే మాట. ఎందుకంటే మార్నింగ్ కాబట్టి కొద్దిగా కార్లో హీటరు కొద్దిగా ఓకే అనిపించింది. జర్నీ అలాగ చేసుకొని అలాగ బయలుదేరుతూనే ఉన్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే న్యూజిలాండ్లోని ఈవినింగ్ కొద్దిగా అంటే ఏమాత్రము ఒక 7 చేసినా కూడా బయట ట్రాఫిక్ ఉండదు, అలాగని మార్నింగ్ కూడా ఉండదు. సో అలాగే వెళ్తూ సూర్యోదయం కూడా అయిపోతుంది అన్నమాట. సన్ రైజ్ మెల్లిగా స్టార్ట్ అవుతుంది, బ్రైట్నెస్ పెరిగిపోయింది. సో క్లోజ్గా వచ్చేసాము. ఇంకా ఏంటంటే ఇంకా డౌన్ దిగుతున్నమాట. అప్పిల్ నుంచి ఇంకా అలాగా డౌన్ హిల్కి వెళ్ళిపోతున్నాం, ఇంకా సముద్రం దగ్గరికి మాట. సో వెదర్ అయితే మాత్రం అండి మార్నింగ్ న్యూజిలాండ్లో ఎక్కడున్నా కూడా సూపర్ గ్రీనరీ అండి. అది చాలా అంటే చాలా నచ్చింది నాకు మార్నింగ్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీరు కొద్దిగా ఫార్మింగ్ సైడ్ వెళ్ళిపోతే ఇంకా సూపర్గా ఉంటుంది చూడడానికి. అసలు నేచర్ అంటే ఇదా అన్నట్టుగా ఉంటుందండి ఇక్కడ. సో కంటిన్యూగా అలాగ డ్రైవే చేసుకొని వెళ్ళాము. సో ఇంకా అలాగా డౌన్ దిగుతూ వెళ్తూ సో నాకేంటంటే ఇంకా సముద్రం కనిపించగానే ఇంకా నాకు ఆనందం అన్నమాట. చాలా ఆనందం అనిపించింది. అమ్మయ్య వచ్చేసాము, ఇప్పుడు దిగి ఇంకా డైరెక్ట్గా ఇంకా బోట్ ఎక్కిపోవడమే, ఇంకా వెళ్ళిపోయి ఇంకా తెగ ఫిషింగ్ చేసేద్దాము, బేగా మళ్ళీ బయలుదేరి వచ్చేద్దాము అన్న చాలా అనేసుకున్నాను నేను. కాకపోతే ఏమైందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ సిస్టమ్ వేరు. అక్కడ ఏంటంటే బండి పార్కింగ్ ఇబ్బంది అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత ఏమొచ్చి ఓకే ఇంకా ఇక్కడ పార్కింగ్ చేసేద్దాం అని చెప్పేసి ఒక దగ్గర బండి ఆపేస్తే అక్కడి నుంచి దగ్గరేమో ఇలా డౌన్ దిగేసి ఇంకా అలా నడుచుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా అనుకున్నాము. కాకపోతే అక్కడ అలా లేదు స్టోరీ, అస్సలు అలా లేదు. అక్కడి నుంచి మళ్ళీ ఇదిగోండి ఇంత లోపలికి నడుచుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఆ నడుచుకొని వెళ్తే ఆ చివరిన చిన్న బోట్ కనబడుతుంది చూసారా, ఆ బోట్లోంచి ఎక్కి మళ్ళీ సముద్రం కొద్దిగా లోపలికి. ఎందుకంటే పెద్ద బోట్లన్నీ ఒడ్డుకు వస్తే మళ్ళీ కిందనున్న సర్ఫేస్కి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళడం కాదు కదా. దానికి ఎంత సీ లెవెల్ వాటర్ లెవెల్ కావాలో ఆ లెవెల్కి ఆ పెద్ద బోట్ అనేది ఆపేశాడు అక్కడ. ఈ చిన్న బోట్ నుంచి పెద్ద బోట్కి వెళ్ళాలి మేము. వెళ్ళేసి అక్కడ బోట్ ఎక్కాలన్నమాట. ఇది ఇలాగున్నది ఇక్కడ. కాకపోతే వెదర్ మాత్రం మార్నింగ్ సూపర్ అండి, అసలు ఎలాగంటే అలాగుంది. సో ఫైనల్గా ఏంటంటే బోర్డు మీదకి వచ్చేసాము. బోర్డు మీదకి వచ్చేసిన తర్వాత మార్నింగ్ చలి. నేనైతే మంచి బందోబస్తుకి వెళ్ళానండి. థర్మల్స్ వేసుకున్నాను, జాకెట్ వేసుకున్నాను, అన్నీ వేసుకున్నాను. సో సూపర్ అంటే సూపర్. వీళ్ళందరూ ఏంటంటే మా కంపెనీ వాళ్ళు. సో మేమందరం కలిసి అలాగ వచ్చేసాము. అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ అండి వీళ్ళు. న్యూజిలాండ్ వాళ్ళు మాత్రం చాలా ఫ్రెండ్లీ నేచర్. పలకరించడం లేకపోతే లేదని కాదు, రోడ్డు మీద నడుచుకొని వెళ్తే హలో హాయ్ హవర్ యూ ఏదో ఒకటని పలకరించుకొని వెళ్తారు. ఎంతో బాగా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. తీసుకెళ్ళిపోతున్నాడు సముద్రం మధ్యలోకి. అంటే షిప్ తాలూకా మనుషులకి తెలుసు కదా, బోట్ తాలూకా మనుషులకి అంటే ఎక్కడ ఫిషెస్ ఉంటాయి ఏంటో వాళ్ళ దగ్గర ఉంటాయి. సమ్ స్కానర్స్ లాగా సమ్ సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. స్కాన్ చేసి ఫిషెస్ ఏరియా ఎలాగ ఉంటుంది అలాగనేసి. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో, సూపర్ అంటే సూపర్ సన్ రైజ్. నాకైతే అలాగ చూసుకొని జర్నీ చేశాను. ఏంటి బోట్లోని మనకేమైనా తల తిరిగేస్తుందా, ఉండగలమా లేదా. కాకపోతే ఏంటంటే ఇంకా వెదర్ దాని మీద మార్నింగ్ ఆ సన్ రైజ్ సూపర్ అంటే సూపర్ అండి అసలు. మరి నేనైతే అలాగ చూస్తూ ఉండిపోయాను. ఇంకా ఫిషింగ్కి వెళ్తున్నామా ఏంటి కాకుండా ఇంకా అలాగ చూసుకొని అలాగ ఉండిపోయాను. అలాగని చెప్పేసి ఇంకా కొద్దిగా సన్నీ అయిపోయింది. కాకపోతే చలి అయితే అలాగే ఉందండి. చలి మాత్రం ఎలాంటి కాంప్రమైజ్లోకి వెళ్ళలేదు. చలి అయితే ఎలాగ ఉంది, దాని మీద గాలి
సూపర్ ఎంజాయ్ అన్నమాట. వీళ్ళందరూ నాతో పాటు అలా వర్క్ చేసిన ఆ కంపెనీలోని వీళ్ళందరూ ఉన్నాయి. వీళ్ళందరికీ అలవాటే కదా ఫిషింగ్ అట్టన. సో వీళ్ళు తెలుసు, వీళ్ళకి ఈ లెక్కలేంటో ఏంటో అనేసి తెలిసి వీళ్ళకి. నేనైతే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇది మాట ఫిషింగ్ ఫస్ట్ టైం నాది. కాబట్టి నా సరదా ఏంటంటే ఇదంతా నా ఒక వీడియో క్యాప్చర్ చేయడం. ఇవన్నీ మెమరీస్ కదండి, అలా గుర్తుండిపోతాయి. సో ఏంటంటే ఇంకా వచ్చేసాము ఫిషింగ్ దగ్గరికి. ఇంకా ఆల్రెడీ ఫిషింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ ఫిషింగ్ రాడ్లు పట్టుకొని ఇంకా దానికి ఎర వేసేసి ఇంకా దించేశారు. ఇంకా హుక్కులు ఎవరికి పడుతుంది అన్నట్టుగా నేను కూడా ఆల్రెడీ పట్టుకొని ఉన్నాను. కాకపోతే ఈ వీడియో తీసినప్పుడు నన్ను నేను తీసుకోవడానికి కుదరలేదు. కాకపోతే కనిపిస్తాను అక్కడక్కడ గ్యారంటీ గల. సో ఫిషింగ్ అయితే మొదలు పెట్టేశాం అదిగోండి. సో ఏంటంటే ఇక చేప పడదా అదొక సంతోషం, అదొక ఆనందం అన్నమాట. ఇంకా అలాగే ఎంజాయ్ చేసాము. అంటే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడమా చేయడమా ఏం లేదు. అందరు ఫిషింగ్లో బిజీగా ఉన్నారు, అందరు అలాగే మాట్లాడుకుంటున్నారు. ఒక ఏదో దీనిలాగా మాట కాంపిటీషన్ లాగా అయిపోయింది అక్కడ మ్యాటర్ అంతా. సూపర్ అంటే సూపర్ అసలు. కాకపోతే మనోడు ఒక్క లొకేషన్ అని ఆపలేదు. అంటే ఒక దగ్గర ఆపాడు, అక్కడ ఫిషింగ్ అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి మళ్ళీ బోటు ఇంకొక దగ్గర తీసుకెళ్ళాడు. అంటే వాళ్ళ దగ్గర సమ్ స్కానర్స్ లాగా ఉన్నాయి, సిస్టమ్స్ కట్టారు. అదిగోండి ఒక ఫిష్ వచ్చింది బయటకు, అప్పుడే తీసాడు. ఇక నేను తీస్తున్నాను అనమాట. తీస్తున్నాను. నాకంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు దీంట్లోని. కాకపోతే బాగానే మేము ఫిషింగ్ చేసాం, బాగానే చేపలు వచ్చాయి, బాగా పడ్డాయి చేపలు. మనోడు ఏంటంటే ఇక్కడ రెడీ చేస్తున్న ఎర్ర, దానికి వాళ్ళకి అంటే హుక్కు పెట్టడానికి ఎర్ర అన్నట్టుగా కట్ చేసి పెడుతున్నాడు. ఎందుకంటే బకెట్లు అలా పక్కన పెట్టేస్తాడు చిన్న బకెట్లోని. అంటే వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఎర్ర అని అడుగుతారు కాబట్టి అని ప్రతి వాళ్ళ దగ్గర పెట్టేశాడు అది ఎర్రలాంటిది. ఇతనే మాట మన షిప్ తాలూకా అంటే కెప్టెన్ లాగా మాట, స్కిప్పర్. సో వెదర్కి, ఆ సన్కి, ఈ ఫిషింగ్, నెక్స్ట్ ఏంటంటే ఇంకా ప్రపంచంతో సంబంధం లేదన్నమాట. సముద్రం మధ్యలో ఉన్నాం, మేమేం చేస్తున్నాం ప్రపంచానికి తెలియదు. కానీ మేము మాత్రం ఒక బోట్లోని మేమే. అంటే ఎంత బాగా నచ్చిందంటే ఇంకా సూపర్. ఇవన్నీ ఫిష్లు అండి. ఇది బ్లూ కార్డ్ అండి, దీని పేరు బ్లూ కార్డ్ అంట. సో ఏంటంటే ఇక్కడ న్యూజిలాండ్లో సపరేట్ స్పీసీస్ ఉంటాయి అన్నమాట, చేపల్లోని రకాలు. ఇందులోనే ఎక్కువగా బ్లూ కార్డ్సే మాకు ఫిషింగ్లో దొరికాయి. ఇంకా ఉన్నాయి, అది తారాకికి అనే ఫిష్ ఒకటి, నెక్స్ట్ ఏమొచ్చి ఇంకోటి ఉన్నది స్టీవర్ట్ ఫిష్ అనేసి. ఇలాగా బాగానే చేపలు అయితే పడ్డాయి. కాబట్టి ఎక్కువ అయితే బ్లూ కార్డే పడ్డాయి మాకు. ఇది కూడా మంచి ఫిష్ అంట, మంచి టేస్టీ ఫిష్ అంట. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము ఇంకో దగ్గరికి మాట. అంటే మనోడు లొకేషన్ మార్చేస్తున్నాడు, స్కాన్ చేస్తున్నాడు, ఇక్కడ చేపలు లేవు, మనం కొద్దిగా ముందుకు వెళ్ళిపోదాం, అక్కడ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. అలా మార్చేసాడు. అలాగని చెప్పి అలాగా ఫిషింగ్ చేసుకున్న టైం అయితే ఎవడు చూడలేదండి, ఎక్కడ కూడా మేము టైం చూడలేదు. సూపర్ అంటే సూపర్ అసలు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అంటే ఒక స్కిప్పర్స్ అంటే వీళ్ళు ఉన్నారు కదా సెయిలర్స్, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సపరేట్గా మళ్ళీ వీళ్ళు కూడా ఒక వలలాగా వేశారు. కాకపోతే ఇక్కడ ఓపెన్గా మన సైడు వలలు విసురుతారు కదా, అది అలౌడ్ లేదు ఇక్కడ. సో ఏంటంటే ఇలాంటి సిస్టమ్ మాట వీళ్ళు యూజ్ చేస్తారు. మరి దీనికి కూడా ఎంతవరకు అలౌడ్ కదా నాకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే వెళ్ళేశారు వీళ్ళు. అదిగో దాంట్లో బోన్లో కూడా బ్లూ కార్డ్స్ ఎక్కువ పడ్డాయి, బ్లూ కార్డ్స్. కాకపోతే మ్యాక్సిమం అవి దొరికాయండి, బ్లూ కార్డ్స్ అన్నట్టుగా అవే దొరికాయి. కాకపోతే వీళ్ళు 3 వేసారు, ఇలాగా 3 నెట్ బాక్సుల్లాగా వేసారన్నమాట. 3 మ్యాక్సిమము బ్లూ కార్డ్సే పడ్డాయి. అది కాకుండా మళ్ళీ అది రెడ్ కలర్లో ఉంది కదండి, అదేనండి నేను ఇందాక చెప్పాను కదా స్టీవర్ట్ ఫిష్ అనేసి, అదండి అది ఆ ఫిష్ మాట. ఇలాగ ర్యాండమ్గా అన్ని చేపల్లో కల్లా ఎక్కువ బ్లూ కార్డ్ ఫిష్ అనేది పడ్డది. సో ఇంకో బోన్ తీస్తారండి, ఇప్పుడు ముందున చూపిస్తాను చూడండి. ఇంకో బోన్ తీస్తారు, అందులో చూడండి ఆక్టోపస్. చాలా పెద్దదండి బాబు ఆక్టోపస్. అది అంటే నాకు భుజం దాకా అంటే పట్టుకొని చెక్ చేశాను. ఫోటోలు అంటే చెక్ చేయడం అందరూ
ఫిషింగ్ దాంట్లో బిజీగా ఉన్నారు. అది ఆల్రెడీ తీసేశారు ఇల్లు, మరి రిటర్న్ అయిపోయే ముందు మాట ఇది. సో ఏంటంటే మామూలుగా ఇలా చెక్ చేశాను, నా భుజం దాకా వస్తుంది మొత్తం ఎలా పడిపోయేది. వాళ్ళకి టెక్నిక్ తెలుసు కదా, వెంటనే ఇప్పుడు ఉన్న కలర్ కాకుండా మనోడు ఎక్కడో కట్ చేశాడు, మొత్తం రంగు మారిపోయి నార్మల్గా వస్తుంది అది. కానీ ఫస్ట్ టైం అలాగ లైవ్లో చూడడం నేనైతే ఆక్టోపస్ని, ఇంత పెద్ద సైజు మళ్ళీ అది ఎలాగంటే అలాగ ఉందన్నమాట అది. మరి వాళ్ళు ఎవరు తింటారో, మరి అది ఎవరు వాటలోకి వెళ్తుందో, ఏం చేసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. నేనైతే మరి నాకు చూశాను కానీ చూసి నచ్చింది, కాకపోతే తినడం వరకు అయితే లేదు. అది కూడా కలర్ మారిపోయింది, అయిపోయింది, నార్మల్గా వచ్చింది అది, అలాగైపోయింది మాట. సో ఆ తర్వాత వాడు మా నార్మల్గా బాక్స్లో వేసేసాడు. ఇంకా బాక్స్లో వేసేసి ఇంకా నార్మలే కదండి, ఎందుకంటే బోట్ నెక్స్ట్ సముద్రంలో ఉన్న వాళ్ళకి ఇదంతా మామూలే కదా. సో ఇలాగనేసి మేము రిటర్న్ ఇంకా అయిపోతున్నమాట. ఆల్మోస్ట్ ఆ టైంకి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఒక 12-12:30 ఆ టైము, ఇంకా బయలుదేరి రిటర్న్ అయిపోతున్నాం. సో ఏంటంటే ఇంకా ఫుల్గా ఇంకా బిందాస్గా మాట, ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా వస్తామాట ఒడ్డుకు వచ్చేసాము. ఇంకా ఒడ్డుకు వచ్చేసాము. మనోడు ఏంటంటే కరెక్ట్గానే అక్కడ బోట్ ఎక్కడైతే ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాడు, అలా బయటికి ఈజీగా నడిచికెళ్ళిపోయినట్టుగా. సో వచ్చినప్పుడు అయితే మేము చూసారు కదా, చిన్న బోట్ మధ్యలో ఆపాడు. ఇదేమొచ్చి వెళ్ళినప్పుడు అలా చేయలేదు, వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఆపాడు. మరి ఆ సిస్టమ్ ఏంటో నాకు అర్థం కాలేదు. వీళ్ళు చూడండి వచ్చారు, ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత చేపలన్నీనా దాని తాలూకా తల, తోక, సైడ్ చర్మం అంతా తీసేసి సైడ్ ఫిల్లెట్లా వస్తాయి కదా, అంటే ముళ్ళు లేనిది, అలాగనిసి మొత్తం సపరేట్ చేసేస్తున్నారు. అంటే వీళ్ళ స్టైల్ ఏంటంటే వీళ్ళు ఫ్రై చేసుకోవడానికి లైట్గా బాయిల్ చేసుకొని పెప్పర్ సాల్ట్ వేసుకొని అలాగ తినడానికి అన్నట్టుగా చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత అక్కడికి అది అయిపోతే మళ్ళీ మేము మామూలుగా వీళ్ళందరి కోసం సో అలాగా బాసు తీసుకొచ్చాడనమాట, ఇలాగ బార్కి అన్నమాట. అది బార్ అండ్ రెస్టారెంట్ టైపు. సో ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి, ఫిషింగ్ అయిపోయింది కదా, ఇంకా పని అయిపోయింది మంది, రిలాక్స్ అవ్వడం అన్నట్టు అనమాట. సో అలా కూర్చొని అలాగన పిజ్జాలు అన్నట్టుగా ఇదన్నట్టుగా అన్నీ తీసుకొని కొద్దిసేపు అలాగే రిలాక్స్ అయ్యి ఏదో అలా మాట్లాడుకొని చేసుకొని ఇంకా అక్కడి నుంచి ఇంకా అక్కడ టాటా చెప్పేశాము. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇంకా వీళ్ళకి లాంగ్ డ్రైవ్లోని వీళ్ళ స్టైలే ఎంతేమో ఇలా లాంగ్ డ్రైవ్ చేశారు. మధ్యలో మళ్ళీ ఇక్కడ ఆపేశారు. ఇక్కడ కూడా మాట్లాడుకొని ఇక్కడ కూడా కొద్దిసేపు అలా కాఫీ లంచ్ డ్రింక్స్ అయినా అలా తీసుకొని మాట్లాడుకొని చేసుకున్నారు. కాకపోతే నేనేంటంటే అలాగా పూల్ గేమ్ దగ్గరికి వచ్చాము, నేను నా అదిగో ఫ్రెండ్ వచ్చేసి పూల్ ఆడాం కొద్దిసేపు. అలాగనా పూల్ అంటే నాకు కూడా ఈ గేమ్ మీద అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, అంటే వాళ్ళతో ఆడతాను కదా, ఆడి కొద్దిగా అంటే అలవాటు కూడా లేదు, ఆడేస్తాను అంతే వీళ్ళతోని, అంతే. ఇదే గేమ్ అని కాదు, ఎందుకంటే మన సైడ్ ఎంత కామన్ కాదు కదా పూల్ గేమ్ అనేది, ఈ మధ్య ట్రెండ్ అవుతుంది మన సైడ్ కూడా. సో అంతే వీళ్ళతో అలాగే సరదాగా అలా కలిసిపోవడానికి ఇదంతా. సో ఇది ఇంకా రిటర్న్ జర్నీ అండి. ఇంకా ఇక్కడ నుంచి ఇలాగా ఇంకా రిటర్న్ అయిపోవడం, ఎంత దూరం మేము జర్నీ చేసుకొని వచ్చామో అంతే దూరం ఇంకా అలాగే రిటర్న్ జర్నీ అయిపోతున్నాము. సో ఇది మాట మా జర్నీ ఫిషింగ్ది. సో ఇదండి మా ఫిషింగ్ ట్రిప్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. మరి ఇంకేదైనా మిస్ అయితే ఈ వీడియోలోని కామెంట్ చేయండి. సో ప్రతిదీ క్యాప్చర్ చేశాను, మీకు చూపించాను. ఇంకా న్యూజిలాండ్లోని ఇంకా ది బెటర్ ప్లేసెస్ ఇంకేమైనా ఉంటే ట్రావెల్ చేస్తే అది కూడా చూపిస్తాను మీకు. కానీ అప్పటిదాకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మంచి వీడియోస్ ఇంకా మీకు చూపించడం ట్రై చేస్తాను. అప్పటిదాకా బాయ్.